హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఒక సేవా కార్యక్రమంకి అయితే వెళ్తున్నాను. ఆ సేవా కార్యక్రమం ఏంటో కాదండి, మా గ్రామస్తుడు, మా రిలేటివే. సో నాగరాజు, తను ఆరోగ్య పరిస్థితి బాగోక, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేక బెగ్గింగ్ చేసుకుంటున్నాడు అన్నమాట. తను మతిస్థిమితం లేక ఇంచుమించుగా పెచ్చోళ్ళ అయిపోయాడు. అయితే మేము మా నందన ఫౌండేషన్ తరపున నాగరాజుకి చాలాసార్లు సపరీలు చేస్తామండి. అదే 2 నెలలకు ఒకసారో, నెలకు ఒకసారో, 2 వారాలకు ఒకసారో మనోడికి తల కటింగ్ వేసి మేము కొత్త బట్టలు అయితే వేస్తూ ఉంటాము. అవి మా సొంత బట్టలు అవుతాయి, లేదా కొంతమంది దాతలు ఇచ్చిన బట్టలతో మేము ఆ కార్యక్రమం చేస్తామండి. గోదావరి తీసుకొచ్చేసి చక్కగా నీట్గా కత్తిరేసి గడ్డ మీద ఉంటే గడ్డం గీసేసి అప్పుడు వాడికి శుభ్రంగా స్నానం చేయించి తెచ్చినప్పుడు ప్రతిసారి ఒక టవలాడికి, ఒక ప్యాంటో, ఒక టీషర్టో, షర్టో ఏదో ఒకటి తెస్తామండి. ఈ రోజునైతే ఎవరో సహోదరుడు ఆ షర్ట్ మాసిపోయిందని చెప్తే ఒక షర్ట్ ఇచ్చాడన్నమాట. ఆ షర్ట్ తీసుకొచ్చి కటింగ్ వేస్తున్నాము. ఇప్పుడు స్నానం చేయిద్దామండి. చూసారు కదండి, నాగరాజుని బస్ స్టాండ్ కాడ నుంచి మేము రిక్వెస్ట్ చేసి బాగా, ఒరే స్నానం చేయరా, బాగాలేదు, ఒరే స్నానం చేయరా, చిరాగ్గా ఉన్నావని డైలీ టీ తాగుతూ వెళ్ళినప్పుడల్లా నేను గారు అడుగుతూ ఉంటాము. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి మనకి. రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే అంటాడు. ఈ లోపల రేపు పొద్దున్న చేస్తానన్నాడు కదా, నేను వెళ్తే ఒకవేళ మైండ్ అప్సెట్ అయిందంటే మమ్మల్ని కొడతాకు వస్తాడు. ఆ విధంగా ఉంటుంది వాడితో. సో ఈ రోజున టీ తాగుతూ వెళ్ళి సాయంత్రం మాటలు నాగరాజు స్నానం చేయరా, బాగాలేదు కదా అంటే రేపు చేస్తానన్నాడు ముందుగానే. కానీ మేము ఇక బట్టి విక్రమార్కులకు పట్టిన పట్టు వదలకుండా పదే పచ్చి ఆలడికి సరే వస్తానన్నాడు. ఇంటికి వెళ్ళి వెంటనే నేను సబ్బు, ఒక షాంపూ, బకెట్, డొక్కు, వాడి కోసం నైట్ ప్యాంటు, టవల్ తీసుకెళ్ళానండి. దారిలో ఎవరో ఒక దాత షర్ట్ ఇచ్చారు, మంచి షర్ట్ ఇచ్చారు. నాతో పాటు పిల్లలు కూడా ఉత్సాహం చూపించారు. నాన్న మేము కూడా వస్తాము, ఏదైనా సాయం చేసినట్టు ఉంటుంది కదంటే తీసుకొచ్చాను. ఆలీ గారు, నేను, పిల్లలు మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా, గోదావరిలో మనోడికి కూర్చోబెట్టి గడ్డం గీసి వారంట కటింగ్ వేస్తున్నాము. వాటి సిమెంట్ దగ్గరే పడుకోవడం వల్ల తల అలా చాలా అండ్ల కింద అయిపోయింది. ఆ గడ్డం గీకడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. అయినా సరే శుభ్రంగా నీట్గా గడ్డను గీకేసానండి. గీకుతున్నాను అనమాట. చాలా నీట్గా చూసారా. ఎప్పుడు కూడా సరైన మనిషి, లేదా కుటుంబంలో తల్లిదండ్రులైనా, భార్య అయినా, భర్తకి భార్య అయినా, భార్యకి భర్త అయినా సరే, ఎవరైనా సరే అలాగా మానసిక స్థితి బాగున్నప్పుడు సేవ చేయకపోతే మనిషి పిచ్చోళ్ళలా ఉంటాడు. ఇప్పుడు దాకా మన నాగరాజుని చూసాం కదండి, ఎలా ఉన్నాడో, తలాండలు కట్టేసి మాసిపోయిన బట్టలో గడ్డంతో పిచ్చోళ్ళలా ఉన్నాడు. చక్కగా శుభ్రంగా మేము ఆ గడ్డం మీసాలు తీసేటోడికి పక్కనుండి మా పిల్ల తాతయ్య చాలా బాగున్నాడు అంటుంది. సిమెంట్ అంతా ముఖానికి, ఆ తలకి అండ్ల కింద అయిపోయిందండి. ఆ గడ్డం గీయడానికే నాకు చాలా సమయం పట్టింది. చాలా భయపడ్డాను కూడా. నేను గీసుకుంటే కొద్దిగా గీతన్నా పర్లేదు, వేరే వాళ్ళకి సేవ చేసినప్పుడు ఏమైనా గీత పడద్దేమో చాలా భయపడ్డాను. సో దేవుడి దేవాలు ఏదైతేనే ఆ గడ్డం కూడా చాలా నీట్గా వచ్చింది. తల కూడా ఆ సెంపల చెవులు కాడ వెనకాల శుభ్రంగా పెద్దగా ఉన్న తలని లైట్ కట్ చేశానండి. మీకు చెప్తున్నాను కదా సార్, ఎవరైనా మీలో సహాయం చేసేవాడు దాతలు ఉంటే, వాడు బస్ స్టాండ్ దగ్గర ఉండేవాడు మనోడి వరకు. ఇప్పుడు కటింగ్లో స్మార్ట్ హాస్పిటల్ పెట్టారు ప్రక్లేంకలో, అక్కడే ఉంటాడు ఎక్కువగా. ఏమైనా టీ ఇచ్చినా, టిఫిన్ ఇచ్చినా, భోజనం పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా వారికి పెట్టవచ్చండి. ఇంటికి తీసుకొచ్చి ఉంచుదామంటేనేమో మైండ్ అప్సెట్ అయిపోయి నేను రానని చెప్తాడు. దానివల్ల తీసుకురాలేని పరిస్థితి. సిమెంట్లో కొడుకుని పోతున్నాడు వెళ్ళి, అది వచ్చింది బాగా. కొత్త పాయింట్ ఏది లేదా, జగన్ ఎంత ఎక్కితే ఎంతో కూడాలని అయింది పార్టీ తరఫు నుంచి. మేము బతిమంటున్నామండి నాగరాజు గారిని సాయం చేయించడానికి. ఇవాళ మాకు ఆయన అనుకరించాడు, స్నానం చేయడానికి అంగీకరించాడు. అదే ఇదితో నాగరాజు గారిని తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేపిస్తున్నాం.
అలాగే మేము ఆదరించడానికి ముందంజగా ఉంటామని మేము స్వభావంగా తెలియపరుస్తున్నాం. ఎక్కడున్నా సరే ఇలాంటి సోదరుడు మాకు తెలియపరచండి. మేము స్నానం చేయించడానికి ముందుగా ఉంటాం, ముందుకు వస్తాం. నా దగ్గర ఉందా కాలం మళ్ళీ టీషర్ట్ తీసుకుంది కానీ కానీ ఓకేనా? ఓకే రారా అలాగే ఆ ప్యాంట్ పక్కకి నేను బాగు నీళ్ళు పెట్టావా? రన్నింగ్లో ఉందా? ఓకే, నేను మీ రవిదేవరపల్లి, అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈ రోజున సేవలో ఒక భాగంగా నందన ఫౌండేషన్ తరఫున మేము నాగరాజు శుభ్రంగా స్నానం చేయించి గడ్డం గట్ట పెరిగిపోతే తల పెరిగిపోతే తల కొద్దిగా లైట్లు సెంపలు కట్ చేసి గడ్డం తీసేసి మేసలు శుభ్రం తీసేసి గోదావరి తీసుకొని స్నానం అయితే చేయించాము. ఆలిమావ గారు, నేను, నాతో పాటు పిల్లలు నందన సుభాష్ కూడా సహకరించారు. శుభ్రంగా చేసి కట్టే ఒకసారి ఆలిబావ గారు, నేను, సుభాష్, నందన కలిపి స్నానం చేయించి శుభ్రంగా మంచి బట్టలు అయితే తెచ్చాము. ఎవరో ఒక సహోదరులు షర్ట్ ఇచ్చారు, ఇంటికి నైట్ ప్యాంట్ తెచ్చాను. నేను ఒక టవలో షాంపూ సబ్బు తెచ్చి శుభ్రంగా స్నానం చేయించేసాము. మళ్ళీ 10-15 రోజులు మళ్ళీ చేయించామండి. అయితే వీడు ఒకసారి మైండ్ అప్సెట్గా ఉన్నప్పుడు స్నానం చేయని అంటాం వల్ల ఎన్ని రోజులు డిలే అవుతుంది. వెళ్ళి పడుకున్న సిమెంట్ దగ్గర పడుకుంటూ పోతున్నాడు పాపం, మైండ్ అప్సెట్ అయినప్పుడల్లా. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు కూడా కనపడినప్పుడు టిఫిన్ ఆలిబాగా తెప్పించి ఇస్తారు. ఇప్పుడు టీ టైం ఎదురుగుండానే మనోడు ఉంటున్నాడు స్మార్ట్ హాస్పిటల్ ఎదురుగుండా. మీలో ఎవరు సహాయం చేయాలనుకున్నవారు ఏమైనా తెచ్చితే కనుక ఆ టిఫిన్ గట్ట ఇవ్వండి. తాతలు ఎవరైనా మీకు ఎప్పుడు కూడా పుణ్యం ఉంటుంది. అదేవిధంగా ఏమన్నా బట్టలు గట్ట తెచ్చేవాలంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. ఏమన్నా నైట్ ప్యాంట్ లాంటివి అయినా, షర్ట్లు లాంటివి అయినా, టీషర్ట్ లాంటివి అయినా తెచ్చి మాకు ఇస్తే వారంకో 10 రోజులకు ఒకసారి స్నానం చేయించినప్పుడు మనము నాగరాజుకి అయితే బట్టలు వేస్తామండి. మీలో దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. లేని పక్షంలో టిఫిన్ భోజనాలు గట్ట తెచ్చి పెట్టండి. మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా మతిస్థిమితం లేని వాళ్ళు ఎవరైనా కనిపెడితే కనుక నందన ఫౌండేషన్ టీంని సంప్రదించండి. మా నెంబర్ డిస్కషన్లో వీడియోలో పెడతాను, 8341930106. ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదంటే డిస్కషన్లో అలీగారి నెంబర్ కూడా పెడతాను. ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఇలాగా సోషల్ సర్వీస్ చేస్తాము ఇబ్బందిగా ఉంటే. అదే కాకుండా మేము ఇంకొక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నాము. ఏదైనా అనాథగా సేవ ఏదైనా ఉంటే కనుక దానికి మిగతా సేవ అంతా కూడా మేమే చేయాలనుకుంటున్నామండి. దక్కన సంస్కారాల కాడ నుంచి సేవను తీసుకెళ్లే కార్యక్రమం అంతా కూడా మేమే చేయాలనుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు కూడా మన నందన ఫౌండేషన్ తరఫున చేస్తాము. దాతలు ఎవరైనా సరే ఇలాంటి వారికి కనపడితే భోజనం టిఫిన్ పెట్టండి ప్లీజ్. మా రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మేము ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరిస్తాము. ఎందుకంటే ఫ్యూచర్లో అదే మనల్ని కాపాడుతుందనే ఉద్దేశం తప్ప ఇంకా ఏమీ కాదండి. దీని నుంచి ఏమీ ఆశించి కాదు. చాలామంది తప్పుగా అనుకుంటున్నారు, అలాగ అనుకోవద్దండి. అర్థం చేసుకొని మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ మీ రవిదేవరపల్లి నందన ఫౌండేషన్ టీం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
మామగారు అటు పాయింట్లు దింపేస్తారా? ఓకే నాగరాజు ఎక్కమ్మా. సేవా కార్యక్రమం చేసి నాగరాజుని మళ్ళీ ఆడి స్థావరానికి తీసుకెళ్తున్నారు అలీ గారు. థ్యాంక్ యూ అండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. ఓకే, మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ యొక్క లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.